లెట్స్ మేక్ స్క్రంచీస్. చాలా ఈజీగా, సింపుల్గా నేను ఇక్కడైతే 2 లేయర్స్ వేసాను. మీరు కావాలంటే 3 లేయర్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్లీ ఒక నాట్ వేసుకొని దాని తర్వాత మనకు కావాల్సిన ఓల్డ్ రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను నేను ఇక్కడ. తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ స్టిక్కి యాడ్ని చుట్టుకొని తర్వాత రబ్బర్ బ్యాండ్ నుంచి లోపలికి తీసి మళ్ళీ యాడ్ని పుల్ చేసి దాంతో పాటి యాడ్ని తీసుకుంటే మీకు అక్కడ స్టిక్ మీద 3 హుక్స్ అనేటివి వస్తాయి. ఆ 3 హుక్స్ నుంచి ఫస్ట్ హ్యాండ్ పుల్ చేసి 2 హుక్స్కి వేయాలి. నెక్స్ట్ మళ్ళీ 2 హుక్స్ వస్తాయి. సో అప్పుడు మీరు మళ్ళీ హ్యాండ్ని పుల్ చేస్తే సింగిల్ హుక్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫుల్ రబ్బర్ బ్యాండ్కి మీరు ఫామ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 చైన్స్ వేసుకొని హ్యాండ్ని 2 టైమ్స్ ఓవర్లాప్ చేసుకొని పైన వచ్చిన చైన్లో ఫస్ట్ చైన్కి మీరు పుల్ అవుట్ చేస్తే అండ్ అగైన్ హ్యాండ్ని పుల్ చేసి నార్మల్గా తీస్తే మీకు 4 హుక్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ 4 హుక్స్లో నుంచి 1, 2 ఫస్ట్ 2 హుక్స్కి హ్యాండ్ని పుల్ అవుట్ చేస్తే మళ్ళీ 3 హుక్స్ అనేది ఫామ్ అవుతాయి. మళ్ళీ 2 హుక్స్కి చేయాలి. మళ్ళీ 2 హుక్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ 2 హుక్స్కి చేయాలి. లైక్ డబల్ క్రోషియా స్టిచ్ ద్వారా చేసుకుంటూ ఇది ఫుల్ రౌండ్కి వేయాలి. సేమ్ ఇప్పుడు ఒకే హుక్లో 3 టైమ్స్ డబల్ క్రోషియా అనేది మనం చేసుకుంటూ రావాలి. ఈ 3 టైమ్స్ ఏదైతే చేస్తున్నామో ఫస్ట్ టైం వచ్చి 2 టైమ్స్ ఓవర్లాప్ చేస్తాము ఫస్ట్ హుక్కి. తర్వాత 2 టైమ్స్ వచ్చి 1 టైం మాత్రమే ఓవర్లాప్ చేసి ఆ పైన ఉన్న స్టిచ్లో నుంచి స్టిక్ని పోనిచ్చి హ్యాండ్ అనేది ఇలాగా మొత్తం రౌండ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వచ్చాక లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ హుక్ ఏదైతే ఉందో దాంతో లాస్ట్ చైన్ని కంబైన్ చేసి థ్రెడ్ని టైట్ చేసి కట్ చేసి పుల్ అవుట్ చేస్తాము. సో అప్పుడు మీ ఫస్ట్ లేయర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ లేయర్కి నేను లైట్ పింక్ తీసుకున్నాను నా డ్రెస్ కాంబినేషన్ కోసం. సేమ్ మనం నాట్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఏదైతే సెకండ్ లేయర్లో ఫస్ట్ హుక్ అనేది ఉందో దాంట్లో నుంచి ఈ స్టిక్ని పోనిచ్చి నార్మల్గా మనము సింగిల్ క్రోషియా అనేది చేసుకుంటూ వెళ్తాము. సో ఈ సింగిల్ క్రోషియా ఏంటంటే బేసికల్గా మనకు హైట్ని కూడా పెంచుతుంది. సో ఫస్ట్ టైం వచ్చేసి మీకు 3 హుక్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి స్టిక్ మీద. మీరు మళ్ళీ హ్యాండ్ని పుల్ చేసి ఓవర్ చేస్తే 2 హుక్స్ వస్తాయి. మళ్ళీ ఆ 2 హుక్స్ని హ్యాండ్ని ఓవర్ చేసి పుల్ చేస్తే 1 హుక్ వస్తుంది. ఇలా మొత్తం రౌండ్ని కంప్లీట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా మీ స్క్రంచీ రెడీ అయిపోతుంది.